Hi everyone, good afternoon one and all. This is Basha, assistant professor in mechanical engineering. Today we will discussing the topic is fastening methods in engineering workshop. This is lecture 22 unit 5 first year mechanical. This is the syllabus of the today class unit 5 sheet metal work. Today we will discussing the in this unit 5 points and fastening methods we will discussing in this class. First of all, how many types of fastening methods is there? There are following fastening methods are widely adopted into sheet metal work. There are four types of fastening methods is there. First one is the riveting, and second one is the shouldering, and third one is the brazing, and fourth one is the welding. These are all the four types of the fastening methods. First one is the riveting, and second one is the soldering, and third one is the brazing, and fourth one is the welding. These are four types of fastening methods. First of all, we will discussing the riveting. First of all, we will discussing the riveting. What is riveting? Riveting is a permanent fastening method by using rivets. Riveting is a permanent fastening method by using rivets. Each rivet consists of one head and shank and tail and are made of wrought iron. Mild steel and aluminum, copper and brass. It is used to rivets of the same metal. As the parts, then the beginning jointed. Riveting, which is a hammering and rivet set, is required holes must be either punched or drilled before the riveting. This is the definition of the riveting. There are four types of riveting operations is there. First one is the snap or cup head, second one is the pan head, and third one is the control head, and fourth one is the counter shank head. In this class మనం ఈ క్లాస్లో కానీ చూసుకున్నట్లయితే ఈ ఫోర్ టైప్స్ ఆఫ్ రివిట్స్ అనేవి మనం డిస్కస్ చేస్తున్నాం. కానీ మనకి ఇచ్చిన సిలబస్లో వాట్ ఈజ్ రివిట్, డెఫినేషన్ ఆఫ్ రివిట్ అండ్ వై ఆర్ యూజింగ్ ద రివిట్స్ మాత్రమే ఉంది. కానీ మనం ఇంకా ఎక్స్ట్రా తెలుసుకున్నట్లయితే టైప్స్ ఆఫ్ రివిట్స్ అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ రివిట్స్ ఉన్నాయని మనం ఇంకా తెలుసుకోవచ్చు. స్నాప్ ఆర్ కప్ హెడ్ అని, నెక్స్ట్ ప్యాన్ హెడ్ అని, నెక్స్ట్ కంట్రోల్ హెడ్ అని, నెక్స్ట్ కౌంటర్ శంక్ హెడ్ అని four types of rivet operations is there. This is a rivet. Rivet means riveting is a permanent fastening method by using the rivets. అంటే ఏదైనా రివెటింగ్ చేసేటప్పుడు ఏదంటే ఇప్పుడు మనకి టూ థిన్ ప్లేట్స్ని జాయిన్ చేయడానికి వెల్డింగ్ అనేది యూజ్ చేస్తాం. వెల్డింగ్ ద్వారా కానీ మనకి ఆ టూ థిన్ ప్లేట్స్ని మనం జాయిన్ చేయొచ్చు, లేకపోతే రివిటింగ్ ద్వారా కానీ ఆ టూ మెటల్స్ని లేదా ఆ థిన్ ప్లేట్స్ని మనం జాయినింగ్ చేయొచ్చు. ఇప్పుడు కానీ అది థిన్ షీట్స్ని అయితే మనం వెల్డింగ్ ద్వారా ఏం చేసుకున్నాం. కానీ మనకి సమ్ లార్జర్ టైప్ ఆఫ్ ఐరన్ మెటల్స్ని మనం రెండు మెటల్ని ఒకే మెటల్గా ఫామ్ చేయడానికి ఏ పద్ధతి యూజ్ చేస్తాం? రివిటింగ్ అనేది యూజ్ చేస్తాం. అంటే టూ ఐరన్ వర్క్ పీసెస్ని మనం మెర్జ్ చేయడానికి ఏం చేస్తామంటే ఒక హోల్ చేసి ఆ ఐరన్ మెటల్స్ మీద ఆ డ్రిల్లింగ్ చేసినప్పుడు ఆ టూ హోల్స్ అనేవి ఏం ఇన్సర్ట్ చేస్తాం? ఆ టూ హోల్స్లో రివిట్ అనేది ఇన్సర్ట్ చేస్తాం. ఆ రివిట్ ఇన్సర్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? మనకి ఆ టూ మళ్ళీ ఐరన్ మెటల్స్ కానీ వన్ ఐరన్ మెటల్గా ఫామ్ అవుతుందిగా. అలా రివిటింగ్ ఆపరేషన్ అనేది చేస్తాం. ఈ రివిట్స్లో చూడండి, ఈ రివిట్స్లో ఏమేమి ఉంటాయంటే హెడ్ ఉంటుంది, దిస్ ఈస్ ద హెడ్, దిస్ ఈస్ ద టేల్, దిస్ ఈస్ ద షంక్. దీస్ ఆర్ ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద రివిట్స్. ఏమేమి ఉంటాయండి? హెడ్ ఉంటుంది, షంక్ ఉంటుంది, టేల్ అనే
త్రీ పార్ట్స్ అనేవి ఉంటాయి. ఇవి వేటితో చేస్తారంటే ఈ పార్ట్స్ని మైల్డ్ స్టీల్ ఆర్ రోంగ్ ఐరన్తో మనకి ఈ మెటల్స్ అనేవి మనం రెడీ చేస్తారు. ఏం స్టీల్స్ అంటే ఇంకా ఈ రివిట్స్ ఇంకా ఏమేమి ద్వారా ఈ రివిట్స్ అనేవి ఏమేమి మెటల్ని యూజ్ చేస్తారంటే అండి, మైల్డ్ స్టీల్, అల్యూమినియం, కాపర్ అండ్ బ్రాస్ ఇలాంటి మెటీరియల్స్తో ఈ రివిట్స్ అనేది మనం రెడీ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు కానీ ఒక ఎగ్జాంపుల్ కానీ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ రివిటింగ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ టూ మెటల్స్ ఆర్ టూ పీసెస్ అనేవి ఉన్నాయండి. దిస్ ఇస్ ద వన్, దిస్ ఇస్ ద టూ. ఈ రెండింటిని మనం ఇన్సర్ట్ చేయాలి. ఈ రెండింటిని మనం ఒక ఫామ్గా ఇలా ఒకటి ఉందండి, నెక్స్ట్ ఇలా ఒకటి ఉంది. ఈ రెండింటిని మనం ఏం చేయాలంటే ఇలా ఇన్సర్ట్ చేయాలండి. ఇలా ఇన్సర్ట్ చేయాలంటే ఏం యూజ్ చేస్తాం? దిస్ ఈజ్ అ రివిట్. రివిట్ అనేది యూజ్ చేస్తాం. ఎందుకు యూజ్ చేస్తామంటే చూడండి, ఇక్కడ కానీ ఈ టూ మెటల్స్ని చూడండి, ఈ మెటల్ నెక్స్ట్ ఈ మెటల్ రెండింటిని జాయిన్ చేయడానికి ఈ రివిట్ ఆపరేషన్ అనేది మనకి యూజ్ అవుతుందని చెప్తున్నామా లేదా? ఇప్పుడు కానీ చూసుకున్నట్లయితే దిస్ ఈజ్ అ టూ వర్క్ పీసెస్ ఆర్ టూ మెటల్స్. ఈ టూ మెటల్స్ని మనం రివిట్ అనే ఆపరేషన్ చేసి ఎంత డయామీటర్ అంటే 0.7 0.7 పిచ్ వాల్యూ వచ్చేసి ఒక 10 అనుకుందాం. 0.7 × 10 అంటే సంథింగ్ వాల్యూ వచ్చింది. అంత హోల్ అయినా మనం క్రియేట్ చేయాలి. అంత హోల్ క్రియేట్ చేసి ఎంత డెప్త్తో మనకి వేయాలంటే దీని యొక్క రేడియస్ ఎంత అంటే ఒక 20 mm అనుకున్నాం. దీని యొక్క రేడియస్ ఎంత? 20 mm అనుకున్నాం. అంత రేడియస్తో వేయాలి. ఎక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే 1.6 d డయామీటర్ ఒక 2 అనుకున్నాం. 1.6 × 2 అంటే ఎంత అంటే సంథింగ్ వాల్యూ వస్తుంది. అంత లెంత్ అనేది మనకి ఉండాలి. దిస్ ఈజ్ అ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద రివిట్స్. ఇంకో చూడండి, ఇంకా ఇక్కడ మనకి ఉన్నాయి క్లియరెన్స్ బిఫోర్ రివిటింగ్. అంటే ఈ రివిటింగ్ మనం ఆపరేషన్ చేసిన తర్వాత మనకి యాక్యురేట్గా ఉందా లేదా, వీటి యొక్క వర్క్ పీసెస్ యొక్క సైజెస్ ఎంత, ఈ రివిట్ యొక్క సైజ్ ఎంత డయామీటర్తో మనకి ఈ రివిటింగ్ ఆపరేషన్ జరిగింది, లేకపోతే ఎంత మట్టికి మనం ఈ రివిటింగ్ ఆపరేషన్ మట్టికి మనం ఎంత వాటికి టూ మెటల్స్ జాయిన్ అయినాయా లేదా అనేది ఈ రివిటింగ్ ఆపరేషన్లో మనం చూసుకోవచ్చు. ఇంకా కానీ చూసుకున్నట్లయితే అండి మనకి ఇదిగో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రివిట్స్. అదే కానీ మనం చెప్తుంది స్నాప్ అండ్ కప్ హెడ్. దిస్ ఈజ్ ద స్నాప్ అండ్ దిస్ ఈజ్ ద కప్. అంటే స్నాప్ అండ్ కప్ హెడ్ అని, పాన్ హెడ్ అని, నెక్స్ట్ పాన్ హెల్డ్ విత్ ట్యాపర్డ్ నాక్ అని, నెక్స్ట్ రౌండెడ్ నాక్ అని, నెక్స్ట్ ఫ్లాట్ కౌంటర్ షంక్ హెడ్ అని. దిస్ ఈజ్ ద ఫ్లాట్. దీస్ ఆర్ ఆల్ ద టైప్స్ ఆఫ్ ద రివిట్స్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రివిట్స్ అనేది మనం ఏదైనా టూ మెటల్స్ లేదా టూ వర్క్ పీసెస్ని మనం జాయిన్ చేయడానికి ఈ రివిట్స్ అనేది మనం యూజ్ చేస్తామని చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ చూడండి, రివిటెడ్ జాయింట్లో మనకి ఎన్ని టైప్స్ జాయింట్స్ అంటే ల్యాబ్ జాయింట్, బడ్ జాయింట్ అని ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయింట్స్ అనేది ఈ రివిటెడ్లో మనం యూజ్ చేస్తామండి. ల్యాబ్ జాయింట్ అంటే వన్ ఎండ్ ఆఫ్ ద ప్లేట్ టు బి జాయిన్ ఆర్ మేడ్ టు ఓవర్లాప్ ఈచ్ అదర్ అండ్ జాయిండ్ బై ద మీన్స్ ఆఫ్ రివిట్. ల్యాబ్ జాయింట్ అంటే ఏం లేదండి, ల్యాబ్ జాయింట్ అంటే ఏదైనా ఒక వర్క్ పీస్ తీసుకున్నాం, ఇలా వర్క్ పీస్ చూసుకున్నాం, ఒక ఎండ్ ఏం చేస్తామంటే ఒక ఎండ్ ఇలా టూ వర్క్ పీసెస్ ఉన్నాయండి. ఒక ఎండ్ మాత్రమే మనం ఏం చేస్తున్నాం, జాయిన్ చేస్తున్నాం. ఈ ఎండ్ ఉందండి, ఈ ఎండ్ని ఇలా వర్క్ పీస్ ఈ రివిట్ ద్వారా మనం ఇలా జాయిన్ చేస్తున్నాం. ఇలా జాయిన్ చేసిన ఒక ఎండే కదా మనకి జాయిన్ చేసిన దాన్ని ఏమంటున్నామంటే, ఇలా జాయిన్ చేసే టైప్ని ఏమంటున్నామంటే ల్యాబ్ జాయింట్ అంటున్నాం. ఈ ల్యాబ్ జాయింట్లో మనకి దీని యొక్క డిస్టెన్స్ ఎంత, ఇది ఎంత డెప్త్ అనేది మనకి ఈ రివిట్ అనేది ఉంది అనేది చూసుకోవాలండి. నెక్స్ట్ బడ్ జాయింట్ ఎండ్ ఆఫ్ ద ప్లేట్స్ ఆర్ against each other. The plates are connected by means of rivets, such providing one or more cover plates or cover strips. Bud joint అంటే ఏంటంటే అండి, దిస్ ఈజ్ అ వర్క్ పీస్. ఇది కూడా వర్క్ పీస్ అనేది ఇలా ఉందండి. మనకి ఇలా జాయినింగ్ రివిట్ అనేది ఇలా జాయినింగ్ చేసుకుంటాం. రివిట్స్ అనేవి ఇలా జాయిన్ చేసుకుంటాం. ఈ రివిట్ యొక్క డయామీటర్ 1.5D. వీటి యొక్క లెంత్ వచ్చి 1. ఈ డెప్త్ ఎంత అంటే అండి ఒక
20 mm అనుకుంటున్నా, 20 mm అనుకుంటా. ఇలా జాయిన్ చేసి దానిని ఏమంటున్నామంటే బట్ జాయింట్ అంటున్నాం. ఆ ఒక్క సైడ్ మాత్రమే జాయిన్ చేస్తా అంటే దాన్ని ల్యాబ్ జాయింట్ అన్నాం. కానీ మనకి మనకి కరెక్ట్గా 2 పీసెస్ని 1 పీసెస్గా ఫామ్ చేయడాన్ని ఏమంటామండి బట్ జాయింట్ అని అంటున్నాం. బట్ జాయింట్ అని అంటున్నాం. దిస్ ఈజ్ ఇంకా మనం చెప్పుకున్నాం కదా స్నాప్ హెడ్ ఆర్ కప్ హెడ్ అని, నెక్స్ట్ పాన్ హెడ్ అని, కోనికల్ హెడ్ అని, నెక్స్ట్ కౌంటర్ షంక్ హెడ్ అని. మనం ఇదే కానీ చెప్పుకుంది. స్నాప్ హెడ్ అంటే ఇది చూడండి ఒకసారి. స్నాప్ హెడ్ అంటే ఇదే కదా. స్నాప్ ఆర్ కప్ హెడ్ అంటే ఏంది చూడండి, ఇక్కడ డెఫినేషన్ ఉంది మనకి. కామన్లీ యూజ్డ్ ఫ్రమ్ ద ఫార్మ్స్ ఆఫ్ ఏ స్ట్రాంగ్ జాయింట్. ఈ స్నాప్ హెడ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా 2 వర్క్ పీస్ని కరెక్ట్గా మనకి స్ట్రాంగ్ ఎలా మనం బ్రేక్ చేసినా అది బ్రేక్ అవ్వదండి. ఏ హెడ్ అనేది యూజ్ చేసినప్పుడు, స్నాప్ హెడ్ అనేది మనం యూజ్ చేసినప్పుడు అది మనం ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే మనం పెట్టి మనం రిమూవ్ చేయాలని చూసినా రిమూవ్ అనేది అవ్వదు. నెక్స్ట్ వన్ ఇస్ ద పాన్ హెడ్. మ్యాక్సిమం స్ట్రెంత్ అండ్ వైడ్లీ యూజ్డ్ ఫర్ ద హెవీ స్టీల్ స్ట్రక్చర్స్. ఇది హెవీ స్టీల్స్, ఇది చూడండి ఇక్కడ కనుక కనిపిస్తున్నట్లయితే ఇది హెవీ స్టీల్ స్ట్రక్చర్ని మనకి జాయిన్ చేయడానికి ఈ పాన్ హెడ్ అనేది మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ కోనికల్ హెడ్. జనరల్లీ ఫార్మ్డ్ బై ద హెడ్ హ్యామరింగ్, స్ట్రిక్టెడ్ టు యూజ్ ఇన్ స్మాల్ వర్క్స్ చేయడానికి, ఏదైనా చిన్న చిన్న టైప్ ఆఫ్ వర్క్స్ చేయడానికి ఈ కోనికల్ హెడ్ అనేది మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ కౌంటర్ షంక్ హెడ్ మీన్స్ ప్రొవైడ్స్ ఫ్లాష్ హెడ్ అండ్ ఇట్ డస్ నాట్ ప్రొటెక్ట్ ఫ్రమ్ వర్క్ సర్ఫేస్. కామన్లీ యూజ్డ్ ఇన్ ద షిప్ బిల్డింగ్. These are all the types of the riveted joints. ఇంకోటి చూడండి అసలు వాట్ ఈజ్ రివిట్ అంటే చూడండి, దిస్ ఈజ్ ద హెడ్, దిస్ ఈజ్ ద షంక్, దిస్ ఈజ్ ద టెల్. దీస్ ఆర్ ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద రివిట్. A rivet is round rod of circular cross section. This is a round rod circular cross section. It consists of 2 parts. First one is the head and second one is the shank. First one is head, second one is the shank. మోస్ట్లీ కామన్లీ యూజ్డ్ ఫర్ ద రివిట్. ఈ ఏ మెటల్స్ మనకి యూజ్ చేస్తామంటే మైల్డ్ స్టీల్, రోత్ ఐరన్, కాపర్ అండ్ అల్యూమినియంస్, అల్లాయ్స్ ఎక్సెట్రా. ఇలాంటి టైప్ ఆఫ్ మనకి మెటల్ని యూజ్ చేసుకొని ఈ రివిట్ అనేది మనం రెడీ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ అదే కదా ఇక్కడ చెప్తుంది టైప్స్ ఆఫ్ రివిటెడ్ జాయింట్స్ అంటే ఇక్కడ డయాగ్రామ్ చూడండి ఒకసారి. 2 టైప్స్ ఆఫ్ రివిటెడ్ జాయింట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా, ల్యాబ్ జాయింట్ అని, బట్ జాయింట్ అని. ల్యాబ్ జాయింట్ అంటే చూడండి అదే గమనించండి, ఏదైనా ఒక ఎండ్ మాత్రమే మనకి, ఏదైనా ఒక ఎండ్ ఇక్కడ చూడండి ఈ ఎండే కదా, ఇదిగో ఒక ఎండ్ మాత్రమే మనం ప్లేట్ ఈ రివిట్ అనేది వేసి మనం 2 మెటల్స్ని, ఈ 2 మెటల్స్ని 1గా ఫామ్ చేస్తాం. దాన్ని ఏమంటున్నాం ల్యాబ్ జాయింట్ అన్నాం. కానీ బట్ జాయింట్ వచ్చేసి మనకి 2 వర్క్ పీసెస్ని ఇలా తీసుకున్నామండి. ఈ 2 వర్క్ పీసెస్ని ఏం చేస్తున్నామంటే అండి ఇలా రివిట్ ద్వారా మనం జాయిన్ చేస్తున్నాం. అలా రివిట్ ద్వారా వేరియస్ టైప్స్ ఆఫ్ రివిట్స్ చేసి మనకి వేరియస్ టైప్స్ ఆఫ్ రివిట్స్ అనేది మనం జాయిన్ చేసి దాన్ని ఏమంటున్నామంటే బట్ జాయింట్ అన్నాం. ఏ లాబ్ జాయింట్ ఈజ్ దట్ ఇన్ which the one plate overlaps the other end of the 2 plates having the riveted together. This is the lap joint. And butt joint is that which the means of plates are kept in alignment, budging each other, and a cover plate is placed either one side or on both sides of the main plates. This cover plate is then riveting together with the main plates. This is called as butt joint. Next one is the brazing. Brazing is a smaller to soldering, but it gives a much stronger joint. In general, silver alloys are used as filler materials for brazing. The filler material alloys is called splitter, and its meaning point to higher than solder but lower than the metal being joined. In any brazing operations of the 2 metal pieces to be joined must be jointed
must be cleaned or properly filled together with approximate clearance for the filler material. అంటే ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే అండి బ్రేజింగ్ ఆపరేషన్స్లో ఏం చేస్తామంటే అండి ఇలా మనకి 2 వర్క్ పీసెస్ ఉంటాయి. అంటే విడివిడిగా మనకి ఇక్కడ కానీ మనం ఒకసారి ఎగ్జాంపుల్ ఒక డయాగ్రామ్ వేసుకుందామండి మనకి బాగా అర్థం అవడం కోసం. బ్రేజింగ్ ఆపరేషన్ అంటే ఏం లేదండి, ఇలా ఒక వర్క్ పీస్ ఉంది, ఇలా ఇంకో వర్క్ పీస్ ఉందండి. ఈ 2 వర్క్ పీస్ని మనం వెల్డింగ్ గల్ ద్వారా ఇలా వెల్డ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అండి ఇలా 2 ఉన్న మెటల్స్ ఏమవుతుంది, ఇలా ఫామ్ అవుతుందా లేదా, ఇలా ఫామ్ అవుతుందా లేదా. ఇలా ఫామ్ అయ్యేప్పుడు దీంట్లో ఉన్న ఈ మెటల్ రెండు ఏమవుతుంది, ఈ మెటల్ రెండు ఏమవుతున్నాయి అంటే మనకి 2 మెర్జ్ అవుతున్నాయి, ఇలా మెర్జ్ అవుతున్నాయి. మెర్జ్ అయినప్పుడు ఇక్కడ మెర్జ్ అవ్వాలంటే ఏం చేయాలండి, ఈ 2 వర్క్ విత్ సమ్ ఎక్స్టర్నల్ ప్రెజర్ విల్ బి అప్లైడ్ ఆన్ ద 2 మెటల్స్. అంతే కదా, సమ్ ఎక్స్టర్నల్ ప్రెజర్ అనేది మనకి అప్లై చేసినప్పుడు ఇలా మెర్జ్ అయిపోతుంది. ఇలా మెర్జ్ చేసిన తర్వాత ఏం చేయాలంటే అండి, ఇలా మెర్జ్ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే మనకి ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అని అప్లై చేస్తున్నాం కదా, ఇలా ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అనేవి అప్లై చేస్తున్నాం. అప్లై చేసిన తర్వాత ఏం చేస్తున్నాం, ఇక్కడ మనకి ఏం చేస్తున్నాం అంటే అప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం, సమ్ గ్యాప్ విల్ నాట్ ఫౌండెడ్, అంటే గ్యాప్ అనేది మనకి ఎక్కడ క్రియేట్ అవ్వదు. ఇప్పుడు మనం ఇక్కడ వెల్డింగ్ చేసిన ఏమంటే మనకి యాక్యురేట్గా ఇలా బ్రేజింగ్ ఆపరేషన్ అనేది వస్తుందండి. ఇలా చేసే దానిని ఏమంటున్నామంటే బ్రేజింగ్ ఆపరేషన్ అని అంటున్నాం. ఇలా చేసే ఆపరేషన్ ఏమంటున్నాం, బ్రేజింగ్ ఆపరేషన్ అని అంటున్నాం. అదే కదండి ఇక్కడ మనం కానీ చెప్పుకున్నది, అదేగా మనం చెప్పుకుంది ఇక్కడ. నెక్స్ట్ బ్రేజింగ్ డెఫినేషన్ చూద్దామండి. ఏ ప్రాసెస్ విచ్ ఏ ఫిల్లర్ మెటీరియల్ is placed or between the flying surfaces, the temperature raised is high through to melt the filler material but not the base material. అదే కానీ మనం చెప్పుకుంటాం ఏదైనా 2 మెటల్స్ని మనం జాయిన్ చేయాలన్నప్పుడు సమ్ ఎక్స్టర్నల్ ప్రెజర్ విల్ బి అప్లైడ్ ఆన్ ద మెటల్స్. అప్పుడు ఏమవుతుంది, ద గ్యాప్ విల్ బి నాట్ ఫౌండెడ్ ఆన్ ద 2 మెటల్స్. అదే మనం చెప్పు గ్యాప్ విల్ బి నాట్ ఫౌండెడ్ ఆన్ ద 2 మెటల్స్ అని చెప్పుకున్నాం. ద మోల్టెన్ మెటల్ ఫిల్స్ ఏ సర్ఫేస్ బై క్యాపిలరీ attraction. The molten metal fills the space by capillary attraction. Touch the brazing also will touch with the carburizing flame and first head the joint, then add the filler material. First hit the joint, then add the filler metal అని చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ డెఫినేషన్స్ ఆఫ్ ది బ్రేజింగ్ మెథడ్. ది బ్రేజింగ్ మెథడ్ ఇట్ ఈస్ ఫార్మ్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే అండి ఇట్ ఈస్ ఫార్మ్ టు పాపులర్ గ్రూప్ ఆఫ్ పర్మనెంట్ ఇంజనీరింగ్ ఫాస్టనర్స్. ఇట్ రిప్లేసెస్ దిస్ మెథడ్ బై వెల్డింగ్. ఇట్ ఈస్ లార్జ్లీ యూజ్డ్ ఇన్ టుడే మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ బాయిలర్ షెల్స్, structural stills, rains, wagons, buildings, etc. Elements are tall, shrunk, and head are provided with the bracing. The riveting is done by the chipping of the tail of the riveting. The riveting is done by the chipping of the tail of the rivet. Next one, bracing process. The filler metal is drawn through the joint to create the bond of the capillary action. It is a bracing operation. You apply heat broadly to the base of materials. The filler metal is then brought into the contact with the heat parts. It is melted instantly by the method in the base metals and drawn by capillary action కంప్లీట్ త్రూ ద జాయింట్స్. అంటే అండి 2 మెటల్స్ని 1 మెటల్గా ఫామ్ చేసే దానిని బ్రేజింగ్ అని అంటున్నామని చెప్పుకుంటున్నాం. ఆ బ్రేజింగ్లో సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ విల్ బి అప్లైడ్ ఆన్ ద 2 మెటీరియల్స్. ఆ 2 మెటీరియల్స్కి ఎక్స్టర్నల్ ప్రెజర్ అప్లై చేసినప్పుడు కరెక్ట్గా మెర్జ్ అయ్యి అక్కడ వెల్డింగ్ చేసినట్లయితే సమ్ క్రాక్స్ విల్ నాట్ ఫౌండెడ్ ఆన్ ది జాయింట్. అక్కడ కానీ క్రాక్స్ అనేది మనకి ఎలాంటి టైప్ ఆఫ్ క్రాక్స్ అనేది మనం రాదు. దీన్ని ఏమంటున్నాం, బ్రేజింగ్ ప్రాసెస్ అని అంటున్నాం. ఇంకోండి ఇక్కడ చూసుకున్నట్టయితే బ్రేజింగ్ ప్రాసెస్ అనేది ఇక్కడ బ్రేజింగ్ జాయింట్స్ అనేది ఎలా చేస్తారనేది ఇక్కడ మనం కానీ చూస్తున్నామండి. చూడండి ఇలా టైప్ ఆఫ్ బ్రేజింగ్ ఆపరేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఇలా ఒక టైప్ ఆఫ్ బ్రేజింగ్ ఆపరేషన్. నెక్స్ట్
మెటల్స్ని ఇలా జాయిన్ చేయడానికి బ్రేజింగ్ ఆపరేషన్, నెక్స్ట్ ఇలా మెర్జ్ చేయడానికి ఏదైనా ఇలా 4 టైప్స్ ఆఫ్ జాయినింగ్, 4 ఆర్ వేరియస్ ఇంకా ఉన్నాయండి. ఇలాంటి టైప్స్ ఆఫ్ జాయినింగ్ చేయడానికి ఈ బ్రేజింగ్ అనేది మనం యూస్ చేస్తామని చెప్తున్నాం. చూడండి ఇవ్వండి, ఇక్కడ కానీ చూసుకున్న ల్యాబ్ జాయింట్ అని, బట్ జాయింట్ అని, స్క్రాప్ జాయింట్ అని, బల్టర్ జాయింట్ అని, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ మనం ఈ బ్రేజింగ్లు అనేది చేసుకుంటామండి. నెక్స్ట్ ఇవన్నీ ఇస్ ద సోల్డరింగ్. Soldering is a process of joining two or more pieces by means of an alloy. This alloy is called as solder and is composed of lead and thin metals. The metal point of solder is less than the metal being joined. For soldering, the basic metal is heated by the soldering iron, which also melts the solder and flux. ఇంకో చూడండి, సోల్డరింగ్ ప్రాసెస్ అంటే ఏం లేదండి, ఏదైనా 2 మెటల్స్ మధ్య సమ్ స్పేస్ ఈస్ ఆక్యుపైడ్ అనుకోండి. ఏదైనా 2 మెటల్స్ మధ్య ఏదైనా కొంచెం స్పేస్ అనేది ఆక్యుపై ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, త్వరగా క్రాక్ ఆ మెటల్స్ 2 వర్క్ పీసెస్ లేదా ఆ మెటల్స్ అనేది త్వరగా మనకి క్రాక్ అయ్యే అవకాశం ఉంది కదా. ఆ క్రాక్ని ఎలా చేస్తామంటే వెల్డింగ్ చేసినప్పుడు ఏమవుతుంది, స్ట్రాంగ్ అవుతుంది. ఎలా వెల్డింగ్ చేస్తున్నా, విత్ యూజింగ్ ద సోల్డర్ ఐరన్ ద్వారా మనకి ఆ షోల్డర్ ఐరన్ ద్వారా మనం వెల్డ్ చేస్తాం కదా. దాని యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుంది, డైరెక్షన్ అనేది ఇలా ఉంటుందండి. ఈ షోల్డరింగ్ ద్వారా మనకి షోల్డర్ ఐరన్ యూజ్ చేసుకొని ఆ షోల్డర్ని యూజ్ చేసుకుని ఏం చేస్తాం, అక్కడైతే క్రాక్ ఉందో ఆ క్రాక్ దగ్గర మనం షోల్డరింగ్ అనేది చేస్తున్నాం. దానిని ఏమంటున్నామంటే అండి, షోల్డరింగ్ అని అంటున్నాం. బేసిక్ ప్రొసీజర్ ఆఫ్ ది షోల్డరింగ్, ఇంకా బేసిక్ ప్రొసీజర్ ఎలా చేస్తామంటే, క్లీన్ ద సర్ఫేస్ ఆఫ్ ద షోల్డర్, అంటే దాని సర్ఫేస్ మీద క్లీన్గా మనం ఎప్పుడైనా సర్ఫేస్ని మనం క్లీన్గా ఉంచుకోవాలి. నెక్స్ట్ ఎలాంటి టైప్ ఆఫ్ డస్ట్ పార్టికల్స్ అనేది దాని మీద ఉండుకోకుండా చూసుకుంటే అండి మనకి అక్కడ ఏమవుతుందంటే మనకి ఏమైనా క్రాక్స్ కానీ ఏమన్నా చిన్న చిన్న అలా ఫామ్ అవ్వకుండా ఉండడానికి ఈ షోల్డరింగ్ ఆపరేషన్ అనేది మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ పుట్ 2 tangent objects together. టు పుట్ 2 tangents, దిస్ ఈస్ ద ఫస్ట్ ఆబ్జెక్ట్, దిస్ ఈస్ ద సెకండ్, అలా 2 ఆబ్జెక్ట్స్ మనకి మెల్ట్ చేయడానికి ఈ షోల్డరింగ్ అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్ వెల్ ద జాయింట్స్ ఏరియా విత్ ద ఫ్లక్స్ ఈజ్ నీడెడ్, some flux will be added into the workpiece and preheating the joints areas of the soldering iron. Applying joints to joining the removing sufficient solder has followed down to the joint. Next, remove solder wire and that the soldering iron and alloy the joining to cool down. This is called as the procedure of the soldering. అంటే ఏమేమి ప్రొసీజర్ యూజ్ చేస్తామంటే దీని మీద ఎలాంటి ఈ సర్ఫేస్ మీద ఎలాంటి టైప్ ఆఫ్ డస్ట్ పార్టికల్స్ ఉండవు. ఆ డస్ట్ పార్టికల్స్ ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే అండి చిన్న చిన్న క్రాంక్స్ విల్ బి ఫార్మ్డ్. ఇంకా దాని యొక్క ఫ్లెక్సిబిలిటీ, దాని యొక్క ఫ్లక్స్ అనేది దాని యొక్క ఫ్లెక్సిబుల్ ఏరియా అనేది ఉండాలి. నెక్స్ట్ ప్రీ జాయినింగ్ ఏ ఐరన్ యూజ్ చేస్తామంటే సోల్డరింగ్ ఐరన్ అనేది ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐరన్స్ అని యూజ్ చేస్తామని చెప్పుకుంటున్నాం. ఇంకో చూడండి ఎలా షోల్డర్ చేస్తామంటే అండి, ఇక్కడ క్రాక్ అనేది మనకి ఫామ్. దిస్ ఈజ్ ద వర్క్ పీస్ అండి, దిస్ ఈజ్ ద లెడ్, దిస్ ఈజ్ ద కాపర్ ప్యాడ్, షోల్డర్ అండ్ షోల్డర్ ఐరన్, దిస్ ఈజ్ ద సర్క్యులర్ బోర్డ్, దిస్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ది సోల్డరింగ్. అండ్ ఫస్ట్ సోల్డరింగ్ ఐరన్ యూజ్ చేసుకొని మనకి ఇక్కడ క్రాక్స్ ఉన్న దగ్గర మనకి ఈ సోల్డరింగ్ ఐరన్ ద్వారా సోల్డర్ని యూజ్ చేసుకొని మనం ఆ మెటల్ ఎక్కడైతే మనకి క్రాక్ ఉందో, ఎక్కడైతే మనకి ఏమన్నా ఆపరేషన్స్ అనేది చేయాలంటే ఎక్కడ చేయడానికి ఈ కాపర్ ప్యాడ్ను కూడా యూజ్ చేస్తాం. అంటే కాపర్ ప్యాడ్ మనకి షాక్స్ రాకుండా కూడా ఈ కాపర్ ప్యాడ్స్ని యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ అ సోల్డరింగ్ ప్రాసెస్. There are 2 types of soldering processes there. First one is a soft soldering, second one is a hard soldering. And also hard soldering is hard soldering are 2 types. One is the silver soldering and second one is the brazing. These are all the 2 types of the hard soldering processes.
మనకి జస్ట్ సిలబస్లో మనకి ఉన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నామండి. ఈ సోల్డరింగ్లో జస్ట్ వాట్ ఈజ్ ఆర్ట్ అని తెలుసుకోగలిగితే సోల్డరింగ్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి సాఫ్ట్ సోల్డరింగ్ అని, నెక్స్ట్ హార్డ్ సోల్డరింగ్ అని. నెక్స్ట్ హార్డ్ సోల్డరింగ్లో వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి సిల్వర్ సోల్డరింగ్ అని, నెక్స్ట్ బ్రేజింగ్ అనేది ఉంటాయి. నెక్స్ట్ వెల్డింగ్ అంటే మనం చూసాం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెల్డింగ్స్. గ్యాస్ వెల్డింగ్ చేయొచ్చు, మిగ్ వెల్డింగ్, టిగ్ వెల్డింగ్ అని, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెల్డింగ్స్ చేయొచ్చు. ఆ వెల్డింగ్ అంటే ఏంటంటే ఏదైనా 2 మెటల్స్ జాయిన్ చేయడాన్ని వెల్డింగ్ అంటున్నాం. వెల్డింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ జాయినింగ్ మెటల్ పీసెస్ బై అప్లికేషన్స్ ఆఫ్ హీట్ వితౌట్ ప్రెజర్. ద స్పాట్ వెల్డింగ్ ఈజ్ యూజువలీ యూజ్డ్ ఫర్ జాయినింగ్ ద షీట్ మెటల్స్ బై అప్లికేషన్స్ ఆఫ్ హీట్ అండ్ ప్రెజర్. మనం ఏం చేస్తామంటే ఏదైనా జాయినింగ్ స్పాట్ వెల్డింగ్ని యూజ్ చేసుకుని 2 మెటల్స్ని థిన్ ప్లేట్స్ని మనం జాయినింగ్ చేయడానికి ఈ స్పాట్ వెల్డింగ్ అనేది యూజ్ చేస్తాం. ఈ స్పాట్ వెల్డింగ్ యొక్క స్నిప్ ఉండిద్దండి. ఆ స్నిప్ని మనం స్నిప్ మధ్యలో మనకి 2 థిన్ ప్లేట్స్ అనేవి మనకి చూసుకున్నాం. మనకి బేసిక్ వర్క్షాప్లో ఈ స్పాట్ వెల్డింగ్ కూడా ఉందండి. అక్కడ ఇంకా క్లారిటీగా మనకు అర్థమవుతుంది. అక్కడ ఏదైనా ఒక మెటల్ని మనం ఆపరేషన్ చేసేటప్పుడు, ఏదైనా ఒక మెటల్ చేసేటప్పుడు, ఏదైనా 2 ఐరన్ రాడ్స్ లేదా ఏదైనా 2 పీసెస్ని వెల్డింగ్ చేసేటప్పుడు మనకి క్లియర్గా అర్థమైపోతుంది. ఏదైనా అసలు వెల్డింగ్ అంటే వెల్డింగ్ యొక్క పర్పస్ ఏంటంటే అండి 2 మెటల్ని జాయిన్ చేయడానికి వెల్డింగ్ అనేది యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ ద వెల్డింగ్ అనేది ఎలా చేస్తాం, 2 వర్క్ పీసెస్ ఉన్నాయి. ఈ 2 వర్క్ పీసెస్ మధ్య మనం వెల్డింగ్ చేస్తున్నామండి. ఇవి ఎలాంటి టైప్ ఆఫ్ చూడండి, జస్ట్ మనకి బేసిక్ తెలుసుకోవడానికి కోసం ఇది మనం చేసామండి. సోల్డరింగ్ గ్యాసెస్ ద్వారా మనం వెల్డింగ్ అనేది చేస్తుంది. ఇది ఈజ్ ద వెల్డ్ బేస్, దిస్ ఈజ్ ద టంగ్స్టన్ ఎలక్ట్రోడ్, this is the contact tube, this is the contact tube, this is power soldering gases. The power soldering gases will be passes through this and grad head, this is the grad head, this is the direction of the weld. ఎలా డైరెక్షన్ చేస్తామని దీని ద్వారా కంట్రోల్ చేస్తామండి. నెక్స్ట్ ఫిల్లర్ రాడ్ ఎందుకంటే ఏదైనా మనకి షాక్స్ అనేది రాకుండా షాక్స్ అనేది రాకుండా ఈ ఫిల్లర్ రాడ్స్ అనేవి యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ ఎలక్ట్రిక్ ఆర్క్ అంటే మన మనం ఏం చేసి వెల్డింగ్ చేసేటప్పుడు అక్కడ మనకి నిప్పు రవ్వలా వస్తుంది, దాన్ని ఎలక్ట్రిక్ ఆర్క్ అని. దిస్ ఈజ్ ద కాపర్ షూ, దిస్ ఈజ్ ద కింద మనకి కాపర్ షూ అనేది కనెక్ట్ చేసి ఉంచుకుంటాం. నెక్స్ట్ వెల్డింగ్ ఇన్ ఏ మెటల్ జాయినింగ్ ప్రాసెస్, there are 2 parts then are to be welded or pushed together by the applications of the heat and pressure. The permanent fashion happiness between the joining metals. The metal process depends on many factors depending on the types of welding process. There are the various types of welding operations. Is there oxy-acetylene welding, నెక్స్ట్ GMAW, GTAM అని ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి వెల్డింగ్ టైప్స్ అనేది మనకి ఉంటాయి. నెక్స్ట్ అదే కానీ మనం చెప్పుకుంటూ వెల్డింగ్ అంటే అది ఎక్కడ జాయిన్ చేస్తారు, 2 వర్క్ పీసెస్ని మనం జాయిన్ చేయడానికి ఈ వెల్డింగ్ అనేది యూజ్ చేస్తాం. విత్ వెల్డింగ్ జాయిన్ different metals alloys with a number of processes in which heat is supplied either electrical or by the means of the torch. Welding is done by the applications of the heat, but both the pressures the most essential required to the heat. Pressure may be employed but is not too many process essential. అదే మనం చెప్పుకుంది. The welding process is involves supplying the heat of the workpiece. The heat applied should be such that the workpiece should be melt at the temperature at which welding is done should be the more than the metal point of the work pieces to be welded. అదే మనం చెప్పుకుంటే ఏదైనా 2 వర్క్ పీసెస్ని మనం జాయిన్ చేయడానికి వెల్డింగ్ అంటున్నాం. ఆ వర్క్ సమ్ ఎక్స్టర్నల్ ప్రెజర్ విల్ బి అప్లైడ్ ఆన్ ద మెటల్స్. అంటే ఎలాంటి టైప్ ఆఫ్ ప్రెజర్స్ అనేది మనం అప్లై చేయము. ఆ 2 మెటల్స్ని మనం కరెక్ట్గా ఉంచుకున్నప్పుడు వాటి మధ్య క్రాక్స్ కానీ ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంకా ఏమైనా రాకుండా అవకాశం ఉంటుంది. మనకి 2 జాయింట్స్ని మనకి యాక్యురేట్గా పెట్టుకున్నప్పుడు మాత్రమే మనకి కరెక్ట్గా వెల్డ్ అవుతుందని ఇక్కడ చెప్తున్నాం. ఇంకొంచెం చూడండి, దిస్ ఈస్ ద spot welding machine, this is a spot welding machine. This force will be applied on this metal. This is a electrode, this is a embossed point, this is embossed. ఇక్కడ ఈ వర్క్ పీస్ మీద మనకి ఇలా ఫోర్స్ అప్లై చేసినప్పుడు సమ్ వెల్స్ విల్ బి అప్లైడ్ ఆన్ ద వర్క్ పీస్ అని చెప్పుకుంటున్నాం. చూడండి, ఇంకా ఏదైనా ఏం లేదని మనకి వెల్డింగ్ అనేది మనకి ఎక్కడైనా యూజ్ చేసుకుంటున్నాం. మనకి వెల్డింగ్ ఆపరేషన్స్ అది మ్యాక్సిమం అందరికి తెలిసే ఉంటుంది.
వెల్డింగ్ ఆపరేషన్ అనేది ఏం చేస్తామంటే అండి, అసలు ఏదైనా 2 మెటల్స్ మనం జాయిన్ చేయడానికి వెల్డింగ్ ఆపరేషన్ అనేది యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. కానీ వాటి మీద ఏమైనా ప్రెజర్స్ విల్ బి అప్లైడ్ ఆన్ టు ద మెటల్స్. ఏమన్నా చేస్తున్నామా? ప్రెజర్స్ విల్ బి అప్లైడ్, ఏమన్నా చేస్తున్నామా? ప్రెజర్స్ విల్ నాట్ అప్లైడ్ ఆన్ టు ద మెటల్స్. మనకి కరెక్ట్‌గా యాక్యురేట్‌గా 2 మెటల్స్‌ని పెట్టుకొని, ఆ 2 మెటల్స్ ఒక ఐరన్ రాడ్ అనేది కనెక్ట్ చేసినప్పుడు మనకి అప్పుడు ఐరన్ రాడ్ అనేది కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మనకి షాక్స్ విల్ నాట్ అబ్జార్బ్డ్ ఇంటూ ద వెల్డింగ్ గన్. ఆ వెల్డింగ్ గన్ నుంచి మనకి ఎలాంటి షాక్స్ అనేవి రావు. ఎందుకు? ఐరన్ అనేది ఏదో ఒక ఐరన్ మెటల్ అనేది మనకు కనెక్ట్ చేసి ఉంచుతాం కాబట్టి. ఇలా ఇంకా సేఫ్టీగా మనకి స్పెట్స్ కొని పెట్టుకుంటాం. మనకి ఐకి ఎఫెక్ట్స్ లేకుండా స్పెట్స్ విల్ బి మెయింటైన్డ్. అదర్ టూల్స్ ఆర్ మెయింటైన్ ఇంటూ ద వెల్డింగ్ ప్రాసెస్ చేసేటప్పుడు ఈ టూల్స్ అనేది మనకి షూ కానీ, స్పెట్స్ కానీ, గ్లోవ్స్ కానీ, ఇలాంటి టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్, ఇలాంటి టైప్స్ ఆఫ్ టూల్స్ అనేది మనం వెల్డింగ్ చేసేటప్పుడు పెట్టుకుంటున్నాం. ఇంకా ఇంకా ఏం చేయొచ్చు, ఈ స్పాట్ వెల్డింగ్ చేసి ఆర్క్ వెల్డింగ్ కానీ, మిగ్గు కానీ, టిగ్ వెల్డింగ్స్, ఇలాంటి టైప్ ఆఫ్ మెటల్స్ మనం చేసేటప్పుడు కూడా మనకి ఈ సేఫ్టీ వాల్స్ అనేవి పెట్టుకోవడం వల్ల చాలా మనకి ఉపయోగం ఉంటుంది. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.